బైకర్ను తప్పించబోయి టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో బస్సు బోల్తా పడిపోయింది. త్రుటిలో మరో బైకర్ తప్పించుకున్నాడు. 35 మంది పెళ్లి బృందంతో వెళ్తోంది బస్. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేరళలోని ఎర్నాకులం జిల్లా కాక్కూర్లో జరిగింది ఈ ఘటన. పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దానికి సంబంధించిన దృశ్యాల్ని TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం. బస్సు అతి వేగంతో వస్తోంది. అయితే ఎదురుగా ఉన్న స్కూటీపై ఉన్న వ్యక్తి క్రాస్ చేస్తూ ఉండగా సడన్ గా లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి వెళ్తున్నాడు స్కూటీపై ఉన్న వ్యక్తి. బస్సు కంట్రోల్ కాలేదు. దీంతో బ్రేక్ వేసినా కంట్రోల్ కాకపోవడంతో బస్సు రైట్ సైడ్ కి వెళ్లి ఆ పెట్రోల్ బంక్ లో ఉన్న దిమ్మెను డాష్ ఇచ్చి అక్కడికక్కడ బోల్తా పడిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆ పక్కనే మరొక వ్యక్తి స్కూటీపై నిల్చున్నాడు. ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ బస్సులో ఉన్న ఆ పెళ్లి బృందం మాత్రం తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఆ స్కూటీని తప్పించడానికి ప్రయత్నించిన ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ స్కూటీపై వస్తున్న వ్యక్తి ఆ స్కూటీని తప్పించబోయి బస్సు ఇలా వచ్చి అక్కడ పెట్రోల్ బంక్ ముందున్న దిమ్మెను ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. అలానే రైట్ సైడ్ బాక్స్ లో ప్రమాదం తర్వాత వెంటనే ఆ బస్సులో ఉన్న వాళ్ళు వెంటనే లేచి వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే బస్సు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి లోపల ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం.